మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే శ్రీకాకుళంలోని హైవే మీద పక్కన ఉన్నటువంటి విజయాదిత్య పార్క్కి అయితే వచ్చాము. అయితే పార్క్ అంటున్నారు, తుప్పలు కనబడుతున్నాయి ఏంటి అంటారా? ఎస్, శ్రీకాకుళము నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ పార్కుకి పూర్తిగా ఎవరు పట్టించుకునే నాదులు లేక, పిల్లలకి కనీసం ఆడుకునే వసతులు కూడా లేకుండాను మూలపడినటువంటి పార్కు. అంటే కొత్తగా పార్కు కట్టడానికి ఈరోజు మన దగ్గర నిధులు లేకపోవచ్చు, బట్ ఉన్న పార్కుని అభివృద్ధి చేసి చాలామందికి అందుబాటులో తెస్తే ఈ పార్కుకి ఆదాయము వస్తుంది. అదేవిధంగాను చాలామంది పిల్లలు కూడా సాయంత్రం పూటగాను అదేగాను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా వచ్చి చక్కగా హ్యాపీగాను ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాల్సినటువంటి ఈరోజు పార్కు మోగబోయిందంటే చూస్తున్నారు. అంటే ఒకప్పుడు కనీసం 10 సంవత్సరాల క్రితము ఈ పార్కు మొట్టమొదటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి అతిపెద్ద పార్క్ ఏదైనా ఉందంటే విజయాదిత్య పార్కు. అటువంటి ఒకప్పటి పెద్ద పార్కు ఈరోజు అసలు పార్కు మనుగడే మాయమైపోవడానికి కారణాలేంటి? అసలు దీనిపైన ఎందుకు అంత చిన్న చూపు? అసలు చూస్తే కంప్లీట్గా చూడండి, ఒకప్పుడు ఎంత సుందరకరంగానూ రూపుదిద్దారో. మధ్యలో వాటర్ పెట్టి అక్కడ సూర్యభగవాన్, ఎందుకంటే శ్రీకాకుళం అనగానే అందరికీ గుర్తొచ్చేది సూర్యభగవాను. అటువంటి సూర్యభగవాన్ స్టాచ్యూని పెట్టి చుట్టూ బోట్ రైడింగ్లు పెట్టి కూడాను పడవలతో షికారులు చేస్తూ, అదేవిధంగా లోపల కూర్చోడానికి అంటే ఖాళీ లేకుండా ప్రజలు వచ్చినటువంటి ఈరోజు పార్కు కేవలం ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు తప్ప ఎవ్వరు కూడా కాలు అడుగులు లోపల పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవేళ ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ లోపలికి వస్తే ఇది ఒక తప్పుడు ప్రదేశంగాను ఈరోజు ప్రజల్లోకి అయితే వెళ్ళింది. దానికి కారణం ఏంటంటే దీని పర్యవేక్షణ లేకపోవడము, దీనికి సరైనటువంటి వాచ్మ్యాన్ సౌకర్యం లేకపోవడము, దీన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బట్టే ఈరోజు ఈ పార్కు లేదు. అసలు ఇంత పెద్ద పార్కుని ఒక్కసారి అందరూ ఆలోచించి దీన్ని మళ్ళీ మనుగడలోకి తీసుకొని వస్తే చాలామంది జిల్లాలో శ్రీకాకుళం టౌన్ మొత్తం కూడాను ఒక్క పార్కు లేని పరిస్థితి. అలాంటిది ఈ పార్కుకి రావచ్చు. ఎందుకంటే ఎక్కడో పార్కు కడతాము, ప్లేసులు లేవు, లేదా ప్లేసులని మనం కొనాలి, లేదా ప్లేసులు తీసుకోవాలి, వాళ్ళని ఖాళీ చేయించాలనే కన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గాను ఖాళీగా ఉన్నటువంటి పార్కుని ఒకసారి దీన్ని రూపుదిద్దిస్తే, ఒకవేళ మనం ప్రభుత్వం దాన్ని చేయలేకపోతే దీన్ని ప్రైవేటీకరణ చేసినా సరే మంచి ఆదాయం వస్తుంది. అదేవిధంగా చాలామంది వినోదాన్ని అందించేటువంటి పార్కు. వైజాగ్ అంటే ఉడా పార్క్ గుర్తొచ్చే విధంగాను ఒకప్పుడు శ్రీకాకుళం అంటే విజయాదిత్య పార్క్ గుర్తొచ్చేది. ఎందుకంటే దీనికి రోడ్డుకి కనెక్టివిటీ ఉంది, హైవే పక్కనే ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా సరే రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. రాత్రి అయినా సరే భయం లేకుండాను పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నటువంటి ప్రదేశము. అదేవిధంగా చూస్తే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చుట్టూ కూడా పంట పొలాలతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ పార్కు ఈరోజు పూర్తిగా మూగబడిపోయి కేవలం అసాంఘిక కార్యక్రమాలు అంటే మద్యం తాగడానికి కానీ అలా తప్పుడు కార్యక్రమాలు చేయడానికి మాత్రమే ఇది పనికొచ్చే విధంగానైతే మారిపోయింది. ఒకసారి నాతో పాటు లోపలికి రండి, ఒక్కసారి ఒక రౌండ్ వేసేద్దాం. ఈ పార్కు ఒకప్పుడు ఎలా ఉండేది, ఎందుకు ఈరోజు ఇంత మోగపోయింది కూడా ఒకసారి మీకే అర్థమవుతుంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి పార్కు పిల్లలతో పాటు కలకలాడాల్సింది ఈరోజు కేవలం అసాంఘిక కార్యక్రమాలు అని చెప్పని చూడండి. ఇక్కడ చూస్తే బీర్ సీసాలు, వైన్ సీసాలు కూడాను, అంటే సాయంత్రం పూట కూడాను పట్టపగలు కూడాను ఇక్కడ మందు తాగడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇటువంటి ప్రదేశాల్లో మందుని అంటే ఉన్నదంటే దీంట్లో భద్రత ఎంత లోపిస్తుందో ఒకసారి ఆలోచిస్తున్నారు. ఇక్కడ సరైనటువంటి వాచ్మ్యాన్ ఉండి ఈ లోపలికి అలౌ చేస్తున్నప్పుడు కూడాను ఒకసారి తనిఖీలు చేసినట్లయితే ఇలాంటివి ఇక్కడ చర్యలు జరగవు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ పార్కుని కేవలం అసాంఘిక కార్యక్రమాల వలన వాళ్ళకి సెక్యూరిటీ కూడా లేకుండా పోయిందని కూడా ఇక్కడైతే చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి నాతో పాటు చూడండి, ఇలా దారి పొడుగునా చూస్తే ఇదిగోండి ఇవన్నీ కూడాను ఈ మందు సీసాలు కూడాను ఎలాగే ఉన్నాయి చూడండి ఒక్కసారి. ఇదిగోండి ఈ మొక్కల్లో కూడా చూస్తే కంటిన్యూస్గా అంటే మొత్తం పార్క్ అంతా కూడాను మొత్తం మందు తాగడానికి ఒక బహిరంగ ప్రదేశాల్లో మందు తాగడం అనేది నిషేధం అన్నప్పుడు కూడాను చక్కగా పబ్లిక్లో బయట ఏదైతే కనబడుతుందో పార్కు అని బోర్డు, ఆ పార్కులోకి వచ్చి కూడా ఈరోజు మందు తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఇదే పార్కులోకి వచ్చేసరికి చూస్తే ఇదిగోండి ఈ ఏదైతే బ్రిడ్జి ఉందో ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళి అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బోట్లో ఉండి ఇదంతా వాటర్లో ఉండేది చూడండి. ఈరోజు ఈ బ్రిడ్జి కూడా శిథిలావస్థకై ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ బ్రిడ్జిని చూస్తే చూడండి మొత్తం కూడాను అంటే అంతా పూర్తిగా దీని మెయింటెనెన్స్ చేయకపోవడం బట్టి పూర్తిగా పోయింది. ఇదంతాను ఒకప్పుడు పూర్తిగా వాటర్తో ఉండేది. ఈ వాటర్లోని ఒక బోట్లు తిరిగి చాలా ఆహ్లాదకరంగా పిల్లలకు శ్రీకాకుళంలోని పిల్లలందరూ కూడాను సాయంత్రం అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చి కాస్త ఆడుకుంటూ అదేవిధంగాను ఆహ్లాదంగాను వారు బోట్ షికారు చేయడమే కాకుండాను ఇది అప్పటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ చెరువుని చేపల పెంపకానికి కూడాను ఉపయోగించేవారు. అంటే చుట్టూ కూడాను ట్రాక్ కూడా వేశారు. సో ఎవరైనా సరే జాగింగ్ చేయాలన్నా సరే, అదేవిధంగానే ఇక్కడ ఎవరైనా సరే వాకింగ్ చేయాలన్నా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఒక మంచి ప్రదేశము. ఇది రౌండ్గా ఒక రౌండ్ తిరిగితే అరౌండ్ 1
కిలోమీటర్ డిస్టెన్స్ కలిసి వస్తుంది. సో ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగున్నటువంటి ఇటువంటి పార్కు కేవలం మెయింటెనెన్స్ చేయక చుట్టూ తుప్పలు పాములు కూడా తిరిగినటువంటి ప్రదేశంగా మారిపోయింది. అసలు ఇక్కడికి ఎవరైనా పిల్లలతో కానీ ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ రావాలంటే భయం కలిగించే విధంగా ఉంది. చూడండి, మెయింటెనెన్స్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. నడి ఒడ్డులో ఉన్నటువంటి పార్కు ఎంత శిథిలావస్థకు వచ్చిందో. ఇదిగోండి టాయిలెట్స్ చూస్తే, ఇదిగోండి మొత్తం కంప్లీట్గా అంటే అసలు డోర్స్ కానీ ఏమీ లేవు, అంత శిథిలావస్థగా అయిపోయి లోపల కూడా అసలు దీని యూజ్ అసలు అంటే వాడకంలో కూడా లేకుండా పోయింది ఇది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఒకసారి కనుక్కుందాము. అసలు ఈ పార్క్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఏముంటుంది, వాళ్ళు దీన్ని ఏ విధంగా కోరుకుంటున్నారు. స్వామి నమస్తే. సో ఇంతకు ముందు బాగానే ఉండేది స్వామి, ఇక్కడ అన్ని విధాలు బాగానే ఉండేది. ఇదంతా క్లీన్ చేశారు. అది ఈ మధ్య కాలంలో సంవత్సరంన్నర కిందట ఇది ఇంత ఇలా ఉండేది కాదు. ఆ తర్వాత చేశారు. మేము మాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూర్చోవడానికి బాగుండేది. కానీ ఈ మధ్యలో కుర్రలు వచ్చి వీళ్ళు డెవలప్ చేయట్లేదు. ఈ చెరువు ఒకటి క్లీన్ చేయలేదు ఈ పార్క్ లోపల. ఇటువైపు వచ్చి డ్రింక్ చేయడం, ఇలా వచ్చి ఇలా రావడం, బాగా గేట్ కూడా కరెక్ట్ ఎవరో మనిషిని పెట్టలేదు. క్లీనింగ్ ఒకటి ఈ మధ్య కాలంలో సరిగ్గా అవ్వట్లేదు స్వామి. అది క్లీనింగ్ ఒకటి అవ్వట్లేదు. ఎవరినో పెట్టలేదు, ప్రైవేట్కి ఎవరికి ఇచ్చినా చేసి ఉందరు టికెట్ పెట్టడం ఇలాంటివైనా బాగుంది. ఫస్ట్ ఇందులో బోటింగ్ ఇవన్నీ ఉండేవి. అక్కడ ఒక రేవు ఉండేది, ఇక్కడ ఒక రేవు ఉండేది. ఈ బోటింగ్లు అన్నీ బాగుండేది. కానీ ఇప్పుడు బాగుండేది చేశారు. ఇప్పుడు ఈ మధ్యలో మరి అది పూర్తి పట్టించుకోవడం మానేశారు. ముందు కూడా ₹1,00,00,000 సెలక్షన్ అయిందని చెప్పారు. అంటే చేశారు, మంచి వర్క్ చేయడం, పార్కింగ్ చేయడం ఇవన్నీ చేశారు. చేశాక మళ్ళీ పట్టించుకోవడం మానేశారు. ఫెన్సింగ్ వేశారు, చుట్టుపక్కల ఫెన్సింగ్ వేశారు, గేట్ పెట్టారు, మళ్ళీ ఆపేశారు. మళ్ళీ యథాశీదిగానే ఉండేది. కొంచెం డెవలప్ చేసి ఉండే, ప్రైవేట్కరణ చేసినా కూడా బాగానే ఉండేది. కొంచెం ఒకప్పుడు బాగానే ఉండేది సార్. అయితే ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాలు బాగానే ఉండేది. ఇప్పుడు అయితే మరి యథాశీతిగా చేశారు. ఇప్పుడైతే మరి నార్మల్గానే ఉంది. ఇప్పుడు మరి పట్టించుకునే దాతలు లేరు. ప్రైవేట్కరణ చేసినా బాగానే ఉండేది. ఒకప్పుడు ఈ పార్క్ ఎలా ఉండేది, ఇప్పుడు పార్క్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పార్క్ పొజిషన్ అయితే అస్సలు బాగాలేదు సార్. ఎందుకు అంటే కాలేజెస్ అని, ఇంకా అవుట్ ఆఫ్ మెంబర్స్ అని, ఇలా రకరకాలుగా జరుగుతుంది. దీనిపైన పోలీసులు కూడా ఎంక్వైరీస్ అది ఇది డ్రంక్ అండ్ డ్రైవ్స్, డ్రింకింగ్ చేసే వాళ్ళు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, పోలీసులు రావడం అంతా చేయడం జరుగుతుంది. కానీ రెగ్యులర్గా ఈ పార్కులో జరగాల్సిన ప్రొసీజర్ అంతా రెగ్యులర్గా జరుగుతుంది. అదనమాట. ఈవినింగ్ టైంలో అయితే 3:30, 4 ఆఫ్టర్ 4 o'clock తర్వాత వాకింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదంటే ఫ్యామిలీస్ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొద్దిగా సఫర్ అవుతున్నారు ఈ పార్కులో జరుగుతున్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. కానీ తప్పదు మరి. అది మెయింటెనెన్స్ కూడా అసలు ఏం లేదు సార్, జీరో. మీకు కనిపిస్తుంది కదా మరి, ఇక్కడ పొజిషన్ కూడా మీకు కనిపిస్తుంది. అది మెయింటెనెన్స్ కూడా ఏం లేదు ప్రజెంట్. అదే మేము కోరుకునేది ఏంటంటే అంత చక్కగా ఎందుకంటే హైవే పాయింట్, నెక్స్ట్ విలేజెస్కి దగ్గరగా ఉన్నటువంటి నియరెస్ట్ ప్లేస్ పార్కు కొద్దిగా డెవలప్మెంట్ చేసి కొద్దిగా రిమార్క్స్ ఉన్నటువంటి కొద్దిగా రెక్టిఫై చేసి కొద్దిగా డెవలప్మెంట్లో ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాం. మా వైపు అయితే ఆశిస్తున్నాం. అది అంటే చుట్టూ కూడాను ట్రాక్ కూడా వేశారు. సో ఎవరైనా సరే జాగింగ్ చేయాలన్నా సరే, అదేవిధంగానే ఇక్కడ ఎవరైనా సరే వాకింగ్ చేయాలన్నా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఒక మంచి ప్రదేశము. ఇది రౌండ్గా ఒక రౌండ్ తిరిగితే అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ కలిసి వస్తుంది. సో ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగున్నటువంటి ఇటువంటి పార్కు కేవలం మెయింటెనెన్స్ చేయక చుట్టూ తుప్పలు పాములు కూడా తిరిగినటువంటి ప్రదేశంగా మారిపోయింది. అసలు ఇక్కడికి ఎవరైనా పిల్లలతో కానీ ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ రావాలంటే భయం కలిగించే విధంగా ఉంది. చూడండి, మెయింటెనెన్స్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. నడి ఒడ్డులో ఉన్నటువంటి పార్కు ఎంత శిథిలావస్థకు వచ్చిందో. ఇదిగోండి టాయిలెట్స్ చూస్తే, ఇదిగోండి మొత్తం కంప్లీట్గా అంటే అసలు డోర్స్ కానీ ఏమీ లేవు, అంత శిథిలావస్థగా అయిపోయి లోపల కూడా అసలు దీని యూజ్ అసలు అంటే వాడకంలో కూడా లేకుండా పోయింది ఇది. ఒకప్పుడు ఇదే పార్కులోకి వచ్చేసరికి చూస్తే ఇదిగోండి ఈ ఏదైతే బ్రిడ్జి ఉందో ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళి అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బోట్లో ఉండి ఇదంతా వాటర్లో ఉండేది. సో ఒకసారి చూడండి, ఇలా వస్తే ఇది ఒకప్పుడు లోపలికి మొత్తం వాటర్ లోపలికి వెళ్ళినటువంటి ప్లేసు. ఇదంతా వాటర్ పార్క్గా ఉండేది. చూడండి, ఈరోజు ఈ బ్రిడ్జి కూడా శిథిలావస్థకై ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ బ్రిడ్జిని చూస్తే చూడండి, మొత్తం కూడాను అంటే అంతా పూర్తిగా దీని మెయింటెనెన్స్ చేయకపోవడం బట్టి పూర్తిగా పోయింది. ఇదంతాను ఒకప్పుడు పూర్తిగా వాటర్తో ఉండేది. ఈ వాటర్లోని ఒక బోట్లు తిరిగి చాలా ఆహ్లాదకరంగా పిల్లలకు, శ్రీకాకుళంలోని పిల్లలందరూ కూడాను సాయంత్రం అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చి కాస్త ఆడుకుంటూ అదేవిధంగాను ఆహ్లాదంగాను వారు బోట్ షికారు చేయడమే కాకుండాను ఇది అప్పటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ చెరువుని చేపల పెంపకాన్ని కూడా ఉపయోగించేవారు. అంతేకాదండి, అక్కడ మధ్యలో కనబడుతున్నటువంటి ఏవైతే చూస్తున్నారో
చూస్తున్నారు ఆ తుప్పలు ఇవన్నీను, ఆ తుప్పలు ఇవన్నీ కూడా చూడండి మొత్తం కూడా ఎలా మొలిచిపోయాయో. అసలు మెయింటెనెన్స్ చేయక పూర్తిగా ఇది మెయింటైన్ చేస్తుంటే బాగుండు.